ఉండేది. నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి ఈ సంతానం నాకు దీన్నిచ్చేదని చెప్పిన పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. దేవుని కృపను బట్టి మన ప్రభు తర్వాత మన దేవిడ వివాహం మనం డిసైడ్ అయింది. మీరందరూ ప్రార్థన చేయాలి. అలాగా మన సంఘంలో చాలామంది పిల్లలు ఉన్నాం. మొదటి కట్ట విప్పితే వెనకలు ఉన్న కట్ట అన్ని గట్టిగా స్తోత్రం చేయాలి. ఒక ఎర్ర సముద్రం దాటితే వారి యోర్దాను కూడా దాటిపోతుంది. అది దేవుని బిడ్డలకు స్తోత్రం పని ప్రార్థన. ప్రత్యేకంగా నీకు ఒక విన్నపము. మన పిల్లలు కొందరికి నాన్న లేదు, అఖిలి ఉంది, అఖిలకి నాన్న లేదు. అంజలి ఉంది, అంజలికి నాన్న లేదు. మన రోజా స్త్రీలనే ఉంది, అక్కడికి నాన్న లేదు. అటువంటి వాడికి మీరు కొంచెం ప్రేమ ఎక్కువ చూపించండి. సంఘానికి నేను తెలియపరుచున్నారు. అటువంటి వాడికి ఏం చేయాలి? ఎక్కువ ప్రేమ చూపించాలని. సంఘమే వారికి తల్లి. లేదు, ప్రేమకి కూడా నాన్న లేదు, ఆయనకు కూడా మీరు ఎక్కువ ప్రేమించండి. ఆడ వచ్చినప్పుడు అటువంటి పిల్లలు వచ్చినప్పుడు ఒక మాట ఆడికి ఎక్కువ మనకు మాట్లాడలేకపోయింది, కానీ ఆ పిల్లలతో మీరేం చేయాలి? మాట్లాడి. కొందరికి ఇప్పుడు కూడా అదే అర్థం తెలియలేనట్టుగా ఉంటారు. చాలా వేదన కలుగుతున్నారు. సో నీ ప్రభుకు కూడా లేదు. దేవునికి స్తోత్రం. అది నేను ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వాడికి నీ కొంచెం ప్రేమ ఎక్కువ చూపించండి. బాధ్యత దేవుడు మనకి సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఒకవేళ వారు రాలేకపోతే కానీ వేరే వారి ఇంటికి వెళ్ళలేకపోతే వారి ఇంటికి వెళ్ళి అడగండి. హలో, చెప్పండి, మీకు అర్థమైందా లేదా? స్తోత్రం చెప్పండి. నేను వేరే వాక్యం చెప్పడానికి సిద్ధంగా వచ్చానండి, కానీ ఈ వాక్యం మళ్ళీ మళ్ళీ నా హృదయంకి తగిలింది కాబట్టి దాని నుండి చెప్పడానికి. ఆ మాట ఈ రోజు చదివిన వాక్యం మళ్ళీ మళ్ళీ మా హృదయం తగిలింది. ఆ వాక్యం అది पूरी पूरी ईश्वर मोर हृदय को स्पर्श करते सतिपाई वो कोई वापस चाहते. మీరందరూ అనుకున్నారు ఈ ఐదారు ఈ రోజు యేసు ప్రభు పునరుత్థానం గురించి ఏదో చెప్తున్నారు. యేసు ప్రభు जीसु कृष्ण उत्थापित विषय गुరించి ତମେ ମଣ କଣ ହେଲା କହିବି ବୋଲି ଭାବୁଛୁ, କିନ୍ତୁ అది ବର୍ଷକୁ ସେଟା କହନ୍ତି. ప్రతి సంవత్సరం అదే మాట చెప్పిన కాబట్టి అది ఈ రోజు కూడా నేనేం చేయలేదు, చెప్పలేదు. స్తోత్రం. ఈ రోజు ఆ వాక్యం చదివినప్పుడు ఎంతమంది అది చూసింది అని నాకు తెలియదు. ఆ మొదటి వర్తమానం, మొదటి వాక్యం, ప్రథమ వాక్యం నీవు ఐగుప్త దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను దేవుడు అక్కడ చెప్పిన ఒక మాట మీరు విన్నారా? ఈశ్వర సటి కొయ్యవా వాక్య తమ సునిలోకి లేదు. మీకు అది ఏంటి అర్థమైంది ఒకసారి చెప్పండి. తమకు కోణ అర్థం అయించి బోలి మొత్తం టిక కోదు. దేవుడు ప్రజలను తోడుకొని వచ్చారు. స్తోత్రం. అది కాదండి, అందులో ఒక మర్మం ఉంది. చెడి కూడా గుప్త విషయం రోజు ఇచ్చి కోణం ఏక పదం ప్రథమ పదములు నీవు ఐగుప్త దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను, నీ ప్రజలు, యువర్ పీపుల్. హలో, ఎవరి ప్రజలకి? ఎవరి లోకో? తుమరో లోకం. స్తోత్రం. నీ ప్రజలు అనగా చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? నిర్గమకాండము 3:10 యాత్రా పుస్తక 3 అధ్యాయం 10 పద పడో సెటి ಲೆಕ್ಕ ಜಾಯ್ತುಂದಿ ಚುರುಸುವಂತ నా ప్రజలు, మై పీపుల్ అంటే దేవుడు అప్పుడే చెప్పాను మోసకి, నా ప్రజలు మోరో లోగో ఎబే కోహంది మీ లోకో తమరు లోకో బోలి నీ ప్రజలు. ఎందుకు దేవుడు అలాగా మాట్లాడింది? దాని ముందుకుండే అధ్యాయములు దేవుడు చెప్పుతున్న నా ప్రజలు, తార ఆఖరి అధ్యాయం ఉడికనే కోహంది మోరో లోకో బోలి కొలివా పరమే
కారణము 32వ అధ్యాయం. ఎందుకంటే 32వ అధ్యాయములు మోస కొట్ట పర్వతములు ఎక్కారు. ఆ పర్వతములకి దేవుడితోటి ఉండినప్పుడు దేవుడు రావడానికి ఏమైంది? మోస పర్వత ऊपर जाएगी स्वर्ग चंबर बसले उन्हें पाई आए కొడగొచ్చి జీసు మోస అసివాటటికి విలాప హేయవల శతవేళ ప్రజలు ఏం చేయడానికి అప్పుడు ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు? హేవద కాదు, స్తోత్రం కాదండి. 3వ వాక్యం 32. ప్రజలందరూ తమ చెవిలో ఉన్న బంగారు పోగులను తీసి, అంటే వారి చెవిలున్న బంగారు పోగులను తీసి అహరోను చేతలిచ్చాడు. ప్రజల లోకమాన తంగర కన్నొరతివ సున్నా గుడికి కాడి అహరోనుకు దైతిలే ఏ సున్నా కోటిలు పాయితిలే. యాత్రా పుస్తకం 3లో 22 నిర్గమకాండము 3వ అధ్యాయం 22వ. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకొని నేను వాటిని మీ కుమారులకు. అది ఎక్కడ ఇచ్చి తెప్పించి వచ్చినది? ఐగుప్త దేశము నుండి తీసుకొని వచ్చిన బంగారం. మిశ్ర దశలు అనితివ సున్నా గుడికయ్యవే మోసాంగర హాత్రే దై నీయారే పొక్కయ్యవే కొట్టే బాచుడి అయ్యగల. అంటే మోస చేతికి ఆ బంగారం ఇచ్చి ఆ బంగారం అగ్గిని పడేసిన వెంటనే అది బయటికి ఒక దూడగా వచ్చి దానికి ఆరాధన చేయను కాబట్టి ఆరాధనకి పాత్రుడైన దేవునికి ఆరాధన చెయ్యకుండా వేరే చోటలకి ఆరాధన మారినప్పుడు దేవుడు చెప్పారు, అది నా ప్రజలు కాదు, నీ ప్రజలు. ఆరాధన స్థాన బదులే కదా పొర ఈశ్వర బదులు మొరలో కనే దేవునికి ఇచ్చిన మహిమ దేవుడికి ఇచ్చండి. ఈశ్వర కదవతి మా గౌరవ ఈశ్వర కదియో ఈశ్వర కదవ గౌరవ అన్య లోక దెన ఈశ్వర తొందర చాడిదవో ఈశ్వర ఆరాధన ఏవనికి ఆరాధన చెయ్యకుండా వేరే వ్యక్తికి నీ ఆరాధన చేసిన ఎడల నీ దేవుడిలో పిల్లలు కాదు. స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి అందుకే దేవుడు చెప్పారు, అది నా ప్రజలు కాదట. నేను ముందుకు ఏడిచారు, కన్నీరుగా చేరు ప్రార్థన చేసినప్పుడు చెప్పారు, అది నా ప్రజలు, నేను వారికి రెప్పించారంట. ఒక కాలమని దేవుడు చెప్పారు, ఇది నా ప్రజలు, నా పిల్లలు, వారిని ముట్టకూడదని చెప్పిన ప్రజలకి ఇప్పుడు చెప్పారు, అది నాది కాదు. మొదటి పిల్ల సమంద్ర కాకుండా కౌతలము సొడిగా గురి కౌతలే ఎవరికి మొదటి పిల్లమన్నా ఎందుకు దేవుడు ఎలాగ పలికేరంటే ఒకసారి శోధింపబడతా మంచిది. ఒకసారి వీరిదే పొరిక కొనబోతుంద. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ మధ్యలో ఉన్న తప్పు శ్రమనగర మధ్యలో ఫూల్ సెట కూడా సున్నాకు శ్రమన బహుతు గౌరవం అవుతుంది. అంటే బంగారం వెలికి దేవుని కంటే ఎక్కువ మహిళ ఇచ్చిన గౌరవం ఇచ్చిన కాబట్టి దేవుడు వారు చెప్పారు, అది నా ప్రజలు కాదు. ఆరు పాపం చేసిన కాబట్టి నా ప్రజలు కాదు. అది అర్థం ఇదే ఉంది, నీ దేవుని విరోధంగా పాపం చేసిన అనుకో దేవుడు ప్రజలు కాదు. ఈశ్వరగర విరుద్ధమే పాపం కొలే ఈశ్వరగర పిల్లనాయి మోసకి కోకిలా ప్రకారం తొందరని కోకివో దేవునికి స్తోత్రం. రెండవది మాట, పాలు తేనె ప్రవహించిన దేశం నేను ఇష్టం ఎవరికి చెప్పిన కాబట్టి అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి చెప్పిన మాట నేను ఇప్పుడే చేయబోతున్నాను.
నీ కోసం కాదు, నీ కోసం కాదు. तुम द्वारा नहीं अब्राहम को इसहाक के जो प्रतिज्ञा करते हुए देशों देवी तुम्हारा काम देखेंगे नहीं वो सेवान कर साइट कोड करते हैं वाग्दान देते నేను ఎందుకు ఆ దేశం ఇచ్చమని ఆయన అర్థం నీ కోసం కాదు, వారికి చెప్పిన మాట నేను నెరవేర్చాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండవ మాట, దేవుడు మన ప్రజలతో మాట్లాడినది నెరవేర్చిన దేవుడు. దేవుడు మన పూర్వలు కొయ్యవా మాట కొత్త సభ కొయ్యవా పైగా అవుతుంది. తమ బాపా మా దివాసోగా చుట్టూ ఆశీర్వాదం తమ తల్లి తండ్రి ఉన్న కాబట్టి నీ మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా దేవుని స్తోత్రం. మూడవ మాట, రెండవ వాక్యము, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయుడు నీ ముందుకు నేనే చేస్తాను. అదెందుకంటే నేను రాను, నేను స్తోత్రము ఆశివో నాహి. బైబిల్ కోహంది యాత్రా పుస్తకం 13 నిర్గమ కాండం 13:21 పగడి మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారి ముందులో నడిచిన దేవుడు, ఒక్క దినములు ముంపిన నడిచిన దేవుడు ఇప్పుడు చెప్పుతున్నారు, నేను నీ తోడుగా నీ ముందుకు రాను 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 దాని బదులుగా ఒక దూతనికి పంపిస్తున్నాడు. హలో, ಇದ್ರಲ್ಲಿ ಪಗಡಿ ಮೇಘ ಸ್ತಂಭ ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭಂ ಹೇಗಿರ್ತವೆ ಹಾಗೆ ಚಲುತ್ತದೆ. ಎಬೆ ಮೂ ಹಸಿಬೋ ನಾಯಿ ಮೋರ ಬದಲರೆ ಮೋರ ದೂರಕ್ಕೆ ತವರ ಪೊಟೆಯೋ ಪ್ರೈಸ್ ಗಾಡ್. స్తోత్రం కలిగి ఎందుకు దేవుడు అలాగే చెప్పిందంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకు దేవుడు అలాగే చెప్పిందంటే ఐదవ వాక్యం యాత్రా పుస్తకం ఒక క్షణం మాత్రము నేను మీ నడుమున వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేనని నేను నీ మధ్యలో వచ్చిన ఎడల మిమ్మల్ని నిర్మూలన చేసేను. హలో స్తోత్రం. ఇది ముందుకు నడిచిన దేవుడు, వెనక్కి వచ్చిన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు చెప్తున్నారు, నీ మధ్యలో నేను నిర్మూలన చేస్తున్నాను. మూతమర మధ్య కాసులు తుమకు గొడవడం కొరి హత్యా కొడదామ. ప్రైజ్ హల్లెలూయా. దేవుడి సాన్నిధ్యం మనకు కావాలండి. దేవుడు చెప్పినట్టుగా నడవండి, దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించండి. ఎందుకంటే ఈశ్వర గోవింద సరచాలం, ఎందుకంటే దాని అర్థం ఏమనగా దేవునికి స్తోత్రం. వీడు చేసిన మాట దేవునికి స్తోత్రం. నాలా వాక్యం ఏది దేవుడు వారిని నీకు తోడుగా రాదు, దేవుడు నిన్ను సంహరిస్తారని. నేను తోడుగా రాదు, నీకు ముందుకొక దూతలకు పంపిస్తానని ఇన్ని ఆ మాట విన్నప్పుడు ఎందుకు నాడబాకి పోతున్నా దుఃఖించింది. ఆమె ఇప్పుడు వాడికి అర్థమైంది. దేవుడు చెప్పారు, నా నీతి మధ్యలో రాదు, తుమర మధ్య కసిపోనాయి, తుమరి ఆగక్యము అయిపోనాయి, తుమరు ముందుకు నడవడు. ఎందుకు నడవలేదు? నీ ఆభరణాల కోసం. ఎందుకు రాలేదంటే నీ మెట మీద చెవి తుమరు కన్న మీద తీవ సున్నా ద్వారా మో తుమరు పరకు తుమర మధ్యకు హసిపోనాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ దినముల నుండి ఇశ్రాయేలు ప్రజలే చేయలే, బంగారం ధరించుకోవాలి. ఆ దినముల నుండి ఆ దినట్టాలు ఇశ్రాయేలు ప్రజలు
did not deny. దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడు మన తోడుగా నడవాలి. దేవుడు వెనకలికి రావాలి. ఈశ్వర తుమ్మ సంగర చివారొచ్చి ఈశ్వర తుమ్మ ఆగర చలివారొచ్చి ఎందుకు తుమ్మ చలి నవ్వుతలే తుమ్మ పావ ఈ అజిరో దిన వేళೆ ప్రైజ్ లార్డ్ తుమ్మ ఈశ్వర సంగబడిగారా దేవునికి స్తోత్రం. నీ దేవుని బిడ్డయా మోసగే బిడ్డయా ದೇವ ಈಶ್ವರದ ಲೋಕಕ್ಕೆ ನಾ ಮೋಸಗಳ ಸಂತಾನಕ್ಕೆ ಸಿಂಧಿ ಕೊಯ್ವರ ಕಾರಣ ಏಮಾನಗರ್ ಪೊಲೀಸ್ ಆಮೆನ್. ಧನ್ಯವಾದ స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నీ ఆదరించాలి. దేవునికి స్తోత్రం. ఐదవ వాక్యం పూర్తిగా కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమున వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసిరి. హోరేబు కొండము నుండి తమ ఆభరణములను తీసివేశారంటే తెలుగులు ధరించలేదని మలయాళం వేద భాష. ఆభరణాలు ఏం చేయలేదు, ధరించుకోలేదట. ఎక్కడ నుండి? దేవుడు ఎక్కడ దిగి వచ్చారు ఆ కొండ నుండి సేమాన ఈశ్వరకు పహాడు అసలు సే పహాడు కొన కొరుచుంది సునా నీకు అర్థం అవ్వలేదు. దేవుడు మోసకి చెప్పారు నిర్గమకాండం ఏంటి చెప్పారు? నేను 3వ అధ్యాయంలోకి రండి. అది కాదు, అది దేవుడు మోసకి కోగివా కొత్త గుడికతో సునందు స్తోత్రం ಯಾತ್ರಾ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ ನಿಯಮಿತ ಕೊಲ್ಲ 3ನೇ ಅಧ್ಯಾಯ పన్నెండవ వాక్యం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించుదురనెను. ఏంటి పర్వతం? ఏ పర్వతం? అదే దేవుడు సూచన ఇచ్చాడు. నీ ఐగుప్తుల నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటి ఎడారికొని నడిచి ఎక్కడికి వస్తుంది? ఒరే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైందో ఆ పర్వతములకు వస్తామని దేవుడి సెలవుకి సూచన ఇచ్చింది. మోసకి కోగలే ఏ పహాड़ रहते में हसीबो एटी तुम्हें आराधना करुवा बोल ईश्वर चेमानको सेमाने पारी सुसागरको भार करी ये सेमाने ओ प्रेज गॉड मरुभूमि यात्रा करी करी प्रार्थना పోచిగలని ఆరాధన చేయడానికి వచ్చారు. ఎక్కడ దేవుడు సూచన చెయ్యిన చోటెక్కొచ్చి ఆరాధన చెయ్యడానికి దేవుడు చెప్పిన స్థలములు ఆరాధన ఎలాగ జరిపించారు? వారు ఆభరణములు తీసుకొని కూడలకి నిర్మించి తయారు చేసి आराधन करवा ईश्वर को इतना जगह रे पहुंचना लोक माने आराधना स्टार्ट करछंदी केमिदी बाचूनी की निर्माण करी आराधना हालेलुया चल స్తోత్రం కలిగిన 32వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. 4వ వాక్యం యాత్రా పుస్తకం. వాటిని తీసుకొని పోగొట్ట రూపం ఏర్పరిచి
ఒక్కసారి కూడా చదవండి. అతడు వారి యొక్క వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి ఎవరు అహరోను చేశారు. వారి చేతులని ఆ బంగారం తెచ్చి వచ్చి అహరోను చేతికి ఇచ్చారు. అతడు వారికి ఏం చేశారు? రూపం ఏర్పరిచారు. స్తోత్రం. రూపం ఏర్పరిచినది అహరోను. তার রূপ বানাইবার লোক ইসরায়েল লোক নাহি అహరోను. 24వ వాక్యం. అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తండ్రిని చెప్పితిని. నేను దాన్ని అగ్నిలో వెయ్యగా ఈ తోడ ఆయన నేను అబద్ధాలు చెప్పారు. బంగారం వేసినట్టు తోడ బంగారం వేసినట్టు తోడ అలాగానండి. ఇప్పుడు మోసే అడిగారు ఎవరు చేశారు అని. అహరోనుకి అడిగినప్పుడు అహరోను చెప్పిన మాట అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తండ్రిని చెప్పింది. ఊడదీసండి చెవి నుంచి తీసి నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ తోడ అయ్యను. ఎందుకని చెప్పుతున్నారండి? అగ్నియే ఆ బంగారం వేసినప్పుడు దూడగా నారావాక్యమనే చెప్పుతున్నారంటే అది తీసి రూపం చేశారంట. అలో చారి పదర సేసే బోనాయిలే చాపీసు పదర లగా జాయిచి చెన పొక్కైనా సమేర కొడు బాచుని ఐక్రి అసనా బోని. స్తోత్రం. ఆయన అర్థం నాకు దీనికి ఏ సంబంధము? నీకు సంబంధం లేకుండా దూడగా బయటికి రాదు. స్తోత్రం కలిగిన ఈ ప్రజలు ఇలాగా తారుమారావడానికి ఉన్న కారణభూతుడు వేరే ఎవడు కాదు, వేరే ఎవడు కాదు. వేరే ఎవరండి? అహరోనే. అహరోనే. ఏ లోకమని ఇమిది ఆరాధన కొరువాపై కారణభూతుడు ఎవరు? అహరోను. ఏం చేశారు? 25వ వాక్యం 25వ. ప్రజల వెచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. వారి విరోధులలో వారికి జగతాళి కలుగునట్లుగా అహరోను వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అది విడిచిపెట్టి ఉండారంట. వెచ్చడి అది తప్పు. తెలుగులో కరెక్ట్ లేదు. ట్రాన్స్లేట్ చేసిన వాడు తప్పు చేశారు. వా వెచ్చడి విడిగా తిరగడానికి కెట్టి నింపారట. అది ఇంగ్లీష్ లాగా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రజలకి ఏముంది? ఏదంటే సాతాన్ని కట్టింది కాదు, దేవుని బిడ్డలకి ఏముంది? వెచ్చడి విడిగా తిరగకుండా నిన్ను కట్టి ఉంచారు దేవుడు. అట్టి ఇట్టి తిరగక తుమకు నోపులి బాప ఈశ్వర తుమకు పొందుకొని రకాలైతుంది. అర్థము ఈ కాలంలో కొన్ని అహరోను ఏం చేస్తున్నారు? కట్టు విప్పుతున్న నిన్ను వదలదరా. కట్టు దేవుడు కట్టిన కట్టుని ఏం చెయ్యకూడదు. విప్పకూడదు. దేవుడి నీకెచ్చిన సరిగతుని దాటకూడదు. ఈశ్వర సముద్రైతులో సీమాకుమ పారిపోయి అందరికి ఇష్టం వెచ్చడి విడగలగా అడగైతే విచ్చలవిడిగా తిరిగితేనే సరదాలు. అయ్యారు అడగకూడదు, అయ్యారు తిట్టకూడదు, అడగకూడదు, చెప్పకూడదు, తిట్టకూడదు, మాట్లాడకూడదు. ఆడికి నచ్చింది ఆడికి చేస్తాడు. నేను అగ్లికి అగ్లికి మన మొదటి అగ్లికి సోదరు గట్టిగా చెప్పారు. ఆగ్లి అయ్యారు నన్ను తిట్టారని బాధపడుతున్న సూర్యమ్మ. సోదరు అంటే ఎందుకు నేను చేశాను? నీ యొక్క కట్టుబాట్లు ఉన్నా కాబట్టి. నీ వెచ్చడి విడిగా తిరిగితే వెచ్చడి విడిగా తిరిగితే అందరూ నిన్ను కొట్టుతుంది. అందరు కొట్టదు కానీ కట్టుండే కట్టిన వాడు మాత్రమే కొట్టదు. అందరూ తెలిసిన వారికి నీ యొక్క బంధన వెతినే
మీకు అది అర్థం అవ్వలేకపోతే రాగిన టౌన్కి వెళ్తే తెలిసిపోతుంది. కొన్ని ఆవులు ఏమవుతుంది జానివా పెరుగుతుంది రాగిన టౌన్ గుళ్ళ జోడ పడిపో ఆవు మన గాయ గుడికి కొడుకొడుతుంది పెద్దడి విడిగా తిరుగుతుంది. మెడ మీద ఏం లేదు, తాడి లేని కొన్ని అది తిరుగుతున్నారు. అందరి వచ్చి ఏం చేస్తున్నారు కానీ కట్టున్నట్టు వాడికి बंद कर रखे गाय की के ऐसी पिटले में बंद करवा लोग पचार में कौन पाए अब मैं इधर सोचना करेंगे ना नी कट्टे बाटे लूटे नी ने बेहरा बंदी चलो मोटा डाल के बिल्ले मोर मोटी ने हल्का कट्टे ना वाला दे अब हमारे నేను కట్టుబాటులు ఉన్న బిడ్డ ఎవరైనా మొట్టితే కట్టిన వాడు అదినే మాట్లాడుతుంది. విశ్వాసి కింది వచ్చింది కట్టుబాటు లోపల బంధన లోపల ఈశ్వర बंद करो लोपले तेरे नो प्रॉब्लम के कथा किछ करबो नहीं कोले माटे खाइबो के बंद करचंदी से पचारबो पिटिबो सद जीसु बाबा मु पिटिबो नहीं तता बंद करबा जीसु बाबा तो के पिटचंदी साथे छे लोग को पिटिबो ओ हालेलुया 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 కాలం సంఘ బాడదావడానికి కారణం విశ్వాసి కాదు, నడిపించిన నాయకుడు కట్టుబాటు నాయకుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కట్లు కట్టేసి చేస్తున్నారు ఆమె ఇతర విడిగా తిరగనిచ్చేస్తున్నారు. ప్రార్థన చేయలేరు. ఒక పాపకి తీసుకొని వచ్చారు అయ్యవారు ప్రార్థన చేయమని. నేను చూసినప్పుడు మెడ మీద ఏముంది సాయిబు కట్టిన రక్షణ ఉంది. అయ్యవారు ప్రార్థన నేను చెప్పిన ప్రార్థన ఇది విప్పాలంటే ఇది నీ శక్తి లేదా ఇవాళ అప్పుడు కట్టారు చిన్నప్పుడు కట్టారు టైం అయిపోయింది పిల్లలందరూ వింటున్నారు సాయంత్రం కట్టారండి శక్తి అయిపోయింది. నీ అధికారి ప్రార్థన చేసి శక్తి అనేది నేను చెప్పాను నేను చెయ్యను నేను తీస్తే కట్టుబాట్లు ఉన్నవాడు అలాగే చెప్తాను. కట్టుబాటు లేనివాడికి అక్కడ అందరికి ప్రార్థన ఇది కట్టుబాటు వెచ్చడిగా తిరిగిన నువ్వు ఎవరి దగ్గర ప్రార్థనించా నో ప్రాబ్లం. కట్టుబాట్లు ఉన్నవాడు అలాగే చెయ్యకూడదు. ఈశ్వర బంధు కొల్ప వ్యక్తి మన సింధి కొల్పారు అన్నాయి. హల్లెలూయా అందరికి వచ్చి అనుకున్నాను అయ్యగారు వచ్చి ఊగను. నేను ఊగను. నేను ఊగితే నాకు నన్ను ఊగుతుంది. స్తోత్రం అర్థమైన వాడు కట్టు విప్పకూడదండి. ఎవరోనైనా పెద్ద భాష అయినా కూడా ఏం చేయకూడదు. కట్టు విప్పకూడదు. కట్టు లోపల సంఘం ಮೊದಲಿಗಿಂದಿದ್ದು ಬೇರೆ ಪರಮಗಿದೋ ಚಾರಿ ಅಧ್ಯಾಯರು ಶೇಷವಾಗಿ ಟೀಕಪಡ ಪರಮಗಿದೋ ಸೋಮಪ್ ಸೌ ಚಾರಿರೋ సోమం సోం కోటి వచ్చింది పోలు ఉత్తరవాదియు ఏతించుము దక్షిణవాదియు ఏతించుము నీ ఉద్యానవనముల మీద 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం చూస్తారు. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము అంటే మూడబడిన మూయబడిన ఏ గాడే మూత వేయబడిన జల రూపము
A garden enclosed in my sister, my promised bride. A rock garden locked and spring sealed up. A rock garden locked, a spring sealed up. హలో నా సహోదరి అది ఎవరికి చెప్తుంది? సంఘానికి చెప్తుంది. స్తోత్రం. ఆ బతికి చెప్పుతుందా నీ ఎలాగా ఉంది? మూయబడిన ఉద్యానము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని ఉద్యానాలు బోతు కరువా బోగిచా కొడియారి ఆయన అర్థమంటే తెల్లవరి మీరు చూసుకుంటే అర్థమవుతుంది. తెల్లవరి చూసుకుంటే మీరు తెల్లవరి లేకలేదు కదా, అందుకని తెలియలేదు. ఒక 4-5కి వెళ్తే రోడ్డు కూడా నడిచే తెలుసు. ఏంటి తెలీదు? అందరు వచ్చి ఏరుకొని వెళ్ళిపోతున్నారు. సరిహద్దు లోపల లేని రోడ్ సైడ్ ఉన్న చెట్టు మీద చక్రికి వచ్చి అందరు ఏం చేస్తున్నారు? అది ఎందుకు ఏరుకొని వెళ్తున్నారు? ఏంటి లేదు, కంచి లేదు కాబట్టి. కంచి లేకపోతే నెక్కి ఎవరు ఏరి వచ్చి ఏం చెయ్యరు. సంఘమనగా సంఘం కూడా సంఘానికి ఏముంది? కంచి. సంఘం కూడా ఏముంది? ఒక పెన్సిక్ లోపల వచ్చిన బాయి. స్తోత్రం. నీ నాటబడిన చెట్టు లోపల కురుబచ్చు బాకి సబు పొడికి నీవు ఉట్టి పడ్డ అదే ఎనగో ఆయన ఆ పిక్కలు పడి పెరిగి వచ్చినది. దానికి నో ప్రాబ్లం, అందరూ వచ్చి ఏం చేయొచ్చు, ఏరుకోవచ్చు. కానీ సంఘానికి అలాగా అవదు. సంఘానికి ఏముంది? స్తోత్రం స్తోత్రం కలిగిన అందులో ఏం చేశారు? గట్టి విప్పారు. దాచకు కొనుక్కోలే మందన పిట్టాయిలే కోరి బైబిల్ దాన్ని బట్టి దానిని చెత్తకిలాకి కొనుక్కోలే వెచ్చడి విడుగా స్తోత్రం స్తోత్రం కలిగి స్తోత్రం కలిగింది. కానీ ఈ యాజకుడు చేసిన తప్పు కోసం అక్కడికి ఏం చేయలేదు, శిక్షించలేదు. అహరోను చేసిన తప్పు కోసం అహరోను కొలువ భూల్ కొరకు ఈశ్వరు కొడుకున్నది దొండో తగిన. కానీ ఇస్రాయేల్ ఒక మనకు కొడకలే శిక్షణది. ఏంటి శిక్ష? ఏది దూడే కావాలి తయారు చేశారు. మోసేలో ఆ దేవతకి పొడిగా చేసి నీళ్ళని కలిపి ఇప్పుడు మోసిన వాడికి కడుపుని మోసారు. అందరు ముందుకు ఒంటి మీద మోసారు, ఇప్పుడు కడుపులో మీద మోస్తారు. తెల్లవిడి ఏమవుతుంది? మళ్ళీ ఏరుకొని వేసుకోవడానికి తెల్లవిడి ఏమవుతుంది? మళ్ళీ ఏరుకొని వేసుకోవచ్చు. హలో, తెల్లవిడి ఏమవుతుందో నీకు తెలీదా? అది కాదు, చెరువు దగ్గర ఉంటుంది. మళ్ళీ అది గౌరవం అవుతుంది. ఏది చెవిలు ఉన్నదో అది ఏమండి దేనికి సాదృశ్యంగా బియ్యతో సమానం. ఆ బియ్య ఇప్పుడు కూడా కొందరు మళ్ళీ అతికితో తిరుగుతున్నాడికి వాసన తగలదు. ఎందుకంటే నేను పారంగోడి దగ్గర ఉంటుంది తెలవాలి. అక్కడికి వచ్చిన వాడికి అందరి పారంగోడి దగ్గర ఉన్నా కాబట్టి మాకు లేదు. ఎందుకు లేదు? అలవాటు కుక్కడ బాగా బక్రతి బాగు కాదు. కుక్కడ బాగా వాసన బాగా రాదు. అమ్మకు నాకు నొత్తున్నా అసలు మనకు సబ్బు వాసన వచ్చి అమ్మకు మాత్రం కోడపై
अभ्यास नहीं जाए अभ्यास है क्या दरिद्र अलवाट అయిపోయి స్తోత్రం కలుగును హల్లెలూయా చెప్పండి హల్లెలూయా స్తోత్రం కలుగును బంగారం నుంచి కట్టారు ప్లాస్టిక్ లోకి వచ్చారు అందుకని ఇక్కడ కూర్చున్నప్పుడు అందరూ సూపరే ఆమేన్ ఇది ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇది నా పిల్ల అంటే నాకు తెలియదు అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకి వెళ్ళినప్పుడు ఇది మా చర్చి పిల్లలు తెలియదు फंक्शन के जीवो सर बागर के जीवो का के जीवो समय पता देखले मोर पिला बोला दूसरी नहीं पकड़ इनका పోరండి కట్టు విప్పొద్దండి కట్టు విప్పొద్దండి హల్లెలూయా ఈశ్వరకర సీమా వితర రోబతుగలో చెడి రోయల తమకమో ప్రైజ్ से भीतर तेरा ईश्वर तुम्हारा मध्य वास करो से बंधन कंदे प्रेस पेंचिंग लोपले तुम्हें तिले मध्य ईश्वर शेषा कथा कोई गिर बंद करनी हालेलुया हालेलुया 33వ అధ్యాయం 7వ వాక్యం అంతటా మోసే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి అదంతకమ్మ ఇప్పుడు గుడారము పాలెము లోపల ఉంటుంది పాలెము లోపల ఉండిది అది గుడారం ఏమే ఎప్పుడు దేవుడు వారి మధ్య నుండి వెళ్ళిపోయారు అప్పుడు మోసే చెప్పారు నీ లేకపోతే ఈ తమ్ము మనకు అవసరం లేదు అంటే నీ లేకపోతే ఈ గూడారం ఇక్కడ అవసరం లేదు బయటికి నేను కూడా వస్తాం అలాంటి పిల్లలు ఈ రోజు కావాలి హలో స్తోత్రం కలిగిన దేవుడు మన మధ్య లేకపోతే నేను కూడా ఈ గూడారం ఉంటాడు ఆ గూడారం తెచ్చి నేను కూడా బయటికి వస్తాను ఈ రోజు అటువంటి ఒక బిడ్డలుగా మారడానికి దేవుడు मौसा खोदले प्रभु तुम्हें हमारे मध्य नहीं तू कोड़ी है बाहर को खोदे చెండి అనే మధ్యలో తెవే తంబు హింపు కాడికి కొడతారు మూవీ బార్ కసే ఓ హల్లెలూయా ఎడా సరి అయినా ఒక నేత సరి అయినా సరి అయినా ఒక ఆత్మడి చేయన పని హల్లెలూయా హల్లెలూయా గర్వన బుజి పార్లో తుమ్ము ఇంకా కష్టాలు వచ్చి నేను చెప్పిన నీకు అర్థమైందా దేవుడు నేను ఇశ్రాయేలు మధ్యలో ఏం నివసించమని దేవుడు చెప్పింది దాన్ని బట్టి వారు ఏం చేశారు ఆ గూడారము నిర్మించారు ఇప్పుడు దేవుడు చెప్పారు నేనే ఉండను దూత నీకు పంపిస్తాను నేను ఉండను అప్పుడు మోసే చెప్పారు నీ లేకపోతే గూడారం ఎందుకు నీ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి నేను కూడా నీ ఎక్కడ ఉందో అదే దేవుడు వెళ్ళిన సరి అయిన దేవుడు దేవుడు ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళండి దేవుడు ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి ఈశ్వర కోటలో చది చాటుతావు మీరు ఈ పాలయం వెలుపల ఉంటే నేను కూడా ఉండదు అలాగే చెప్పచ్చా ఓ లార్డ్ ఈశ్వర్ తుమ్మైటి నౌతన మూవీ నై ఆమేన్ సోదరా దేవుడు ఎక్కడ ఉంటూ అక్కడ మనం గూడాలు కట్టు సోదరా గారు ఈశ్వర కోటి వచ్చి చెట్టుకి దావర బాయి చెట్టుకి వల తీర తుమర జీవన ఆశీర్వాద పాయిగో కారణం ఈశ్వర గారు సారకు కొచ్చి తుమ దావ ప్రైజ్ ఆ వాక్యం ఒకసారి కూడా
గుడారము పేరు పెట్టాను. నీ దూరంగా ఉంటే నేను కూడా గుడారం కూడా ఏం చేస్తాను, దూరం పెట్టండి. అదే మంచిదండి. నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను. అంటే నీ ఎక్కడికి వెళ్తే రూతు చెప్పినట్టుగా చెప్పచ్చా? ఆమేన్. రూతు అని చెప్పడు, నీ జనం నా జనం, నీ దేవుడు నా దేవుడు. ఇంకా నీ ఎక్కడ చచ్చిపోతే ఇంకా మరణంతో మనం ఏమవుతుంది? ఓ లార్డ్, మనం మరణం తప్ప మనం ఏమవుతుంది? వేరే ఉంటుందట. అలాగే చెప్పిన బిడ్డలకి ఈ దినములు రావాలి. ఋతుకాలు తుమర దేవరాయ తుమర మోరదేవుడా తుమకొట్టిన ట్రైన్కి మూడు తుమకొట్టి మనం సిటీ మూమరు తుమ్ మోరడ ద్వారా ఉడగాలి పోలే. ఇదో దేవుడు పడితే చెప్పాలి. నీ దేవుడు నా దేవుడు. నీ ఎక్కడికి అక్కడికి, నీ ఎక్కడికి అక్కడే మరణం తప్ప మమ్మల్ని మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైంది? నాయకుడుగా నడిపించాడు, కానీ వారి పిల్లలు కాలం వచ్చినప్పుడు ఏమైంది? పిల్లలు కాలం వచ్చినప్పుడు పిల్లలు విగ్రహారాధన స్టార్ట్ చేశారు. నాన్న వదిలింది మళ్ళీ సంపాదించారు. నాన్న ఏది దూడకి పొడి చేశారు, దాని పిల్లలు మళ్ళీ ఏం చేశారు? అలాగే మన జీవితం రాకూడదు. స్తోత్రం బాప కోటి భంగిలో সেটা পুনর্বার তাদের পিলা কোন করে অনেক রকিলে বলি বাইবেল কি পাচ্ছি প্রশ্ন কেটে দুঃখ না কথা ఎందో దుఃఖం కలిగిన మాట అది. స్తోత్రం కలిగిన ఈరోజు సంఘ బిడ్డలు చెప్పుకోవాలి. స్తోత్రం. ఏదో దిశలో మరి నేను పట్టుకోవడం, ఏది ఇరగబట్టారో మళ్ళీ నేనే తయారు చేయొద్దు. స్తోత్రం కలిగిన ఎక్కువ సమయము కొత్త నిబంధనలు చెప్పడానికి నాకు ఇష్టం. దేవుని సంఘమా, దేవునికి స్తోత్రం. ఈ దినములు నేను చెప్పిన మాట, దేవుడు బాధపడేది ఎవరి కోసం? ఎందుకు బాధపడారంటే அவருக்கு దొరికిన ఐగుప్త దేశం నుండి దొరికిన ఆ బంగారము దేవుడి దగ్గర నుంచి దూరంగా వస్తువుగా మారింది ఎన్నడానికి కారణమైంది. దేవుడు నీకేదైనా ఇస్తే అది ఆ వస్తువు వలన నువ్వు దేవుడు సన్నిధి నుంచి తొలగిపో దూరంగా వెళ్ళకూడదు. ఈశ్వర తమకు కోణ కిచ్చిదలే से दवा जीन्स द्वारा तुम्हें ईश्वर को निकट रवती दवा कथा पूरा न हो ईश्वर का निकट रवती हो. हालेलुया. मोसा कोरिंथवा प्रकार में करवा तुम्हें नोतले मूवी ये तो मूवी सेठी नहीं मूवी बार कसी भी बोले कई बार पे कहते हैं चार तुम्हें चावड़ी की तरह तुम्हें पाले बिलो पर लेకపోతే ఈ కూడాలు కూడా నేను కూడా ఉన్నాను ఈ కడలు ఉండకూడదు. అది ఎంతమందిని చెప్పడానికి రెడీ అవుతున్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం ఒక్క నిమిషం తలలు ఉంచుకుందాం. చెప్పబడిన వాగ్దానాన్ని మరలా ఒకసారి, దేవుడు లేని చోటు నాకొద్దు, యేసయ్య లేని నామ నాకొద్దు, యేసయ్యతో అనుబంధం లేనిది నాకేమొద్దు అని ఈ పగటి వేళ ఆరాధనలు ఎందరూ చెప్పడానికి మనసు కలిగిన నోరు తెరవండి. నేను మీతోనే మాట్లాడేది. పశ్చాత్తాపం నీ మనసును ప్రేరేపణ ఇస్తే నోరు తెరిచి దేవునికి చెప్పేసుకో, నువ్వు లేని కొమ్మ నాకొద్దు,
కాళిదాసులా తయారు కాకండి, ఉన్న కొమ్మ నరకమాకండి. అయితే ఆ కొమ్మ నుంచి కిందకి దిగండి. చెప్పండి దేవునికి, దేవా నువ్వు ఈ చెట్టు మీద లేకపోతే నాకై చోటు వద్దు. జక్క ఇలా చెప్పగలుగుతారా? దేవా నీవు ఉన్న చోటుకి నేను నీ దగ్గరికి వస్తాను. దేవా నీవు లేని ఆలయంలో నేను ఎందుకు ఉంటాను? నేను అక్కడ విడిచిపెట్టి జీవితాను. ఎందరో నేను పగటి వేళ అర్పించుకొని సమర్పించడానికి. అలాగే ఇష్టం కలిగిన వారు కాస్త నోరు తెరిచి దేవునికి చెప్పండి. కన్నీరు కార్చడానికి మనసు ఉంటే కన్నీరు కార్చండి, అంగలార్చడానికి మనసు ఉంటే అంగలార్చండి, కేకలేయడానికి మనసు ఉంటే కేకలేయండి, నేల మీద దుర్లి చెప్పాలంటే దుర్లి చెప్పండి. ఎలా పశ్చాత్తాప పడతావో నీ ఇష్టం. దానికి ఉన్న స్వాతంత్రం మీకు ఉంది. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. మేము విచ్చవిడిగా తిరిగే వాళ్ళం కామదేవ. మేము ఊర్లో తిరిగే పశువు కాదు, గాలికి తిరిగే జంతువులు కావు, ఊరికి అటు ఇటు పోయే వాళ్ళం కాదు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక కట్టుబాటు ఉంది, మాకు ఒక వ్యవస్థత ఉంది, మాకు ఒక సరిహద్దు ఉంది. మమ్మల్ని నాటిన ఒక మంచి వ్యవసాయకుడు ఉన్నాడు, మమ్మల్ని అప్పుడప్పుడు నరుగుతున్న ఒక మంచి వ్యవసాయకుడు ఉన్నాడు. ఫలింపు లేని తీగలను నరకగలిగిన అదే దేవుడు. సమృద్ధి ఇవ్వలేని దానిని గొడ్డలితో వాడి నరకగలిగిన అదే దేవుడు తోట యజమానిగా ఉన్నాడు. నీకు 3 సంవత్సరాలు వయసునిచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. దాంట్లో నువ్వు ఫలించుకో, ఉపయోగపడు. వదలాల్సిన దాన్ని వదిలేసుకో, వద్దనుకోవాల్సిన దానిని వద్దనేసేకో. అలాగైతే నీ జీవితం బాగుపడి తీరుతుంది. నీ విశ్వాసములో ప్రారంభించిన జీవితాన్ని విశ్వాసములో ముగించుకొని పరలోకానికి చేరి తీరడానికి ఏ రీతి కలిగిన అడ్డులు ఆటంకాలు లేకుండా సుఖప్రయాణమై తీరడానికి దేవుడు సహాయపరచునుగాక. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. సంఘానికి ఒక స్పెషల్ విజ్ఞాపన ఉంది.